వెల్కమ్ టు తేజ అకాడమీ. మనం గతంలో గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి గాలి కాలుష్యంలో అనగా ఎయిర్ పొల్యూషన్లో భారత ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి మనం మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా 1982 సంవత్సరంలో వచ్చినటువంటి నాక్స్ నేషనల్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ అనే దానిని ప్రారంభంలో 4 పొల్యూషన్స్ ఉండేవి. 1994 సంవత్సరంలో దీన్ని ఏం చేశారంటే న్యాప్గా పేరు మార్చడం జరిగింది. నేషనల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రామ్గా పేరు మార్చడం జరిగింది. 2009 సంవత్సరంలో ప్రారంభంలో ఉన్న 4 పొల్యూషన్స్ను 12గా మార్చడం జరిగిందని మాట్లాడుకోవడం జరిగింది. దాని తర్వాత 2014 అక్టోబర్ 2వ తేదీ వచ్చిన స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా 2015 సంవత్సరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ను ప్రారంభించడం జరిగింది. దీనినే జాతీయ వాయు నాణ్యత కార్యక్రమం అంటారు. ఇది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ఐఐటితో కలిపి ఒక రకమైనటువంటి 1 కోడ్ 1 కలర్ 1 డిస్క్రిప్షన్ అనేటువంటి క్యాప్షన్తో ఒక పట్టిక కూడా రూపొందించడం జరిగింది. దాని ప్రకారం ఎంతెంత స్టాండర్డ్స్ ఉన్నాయో మనం మాట్లాడుకున్నాం. సార్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో అనగా తర్వాత 2019 సంవత్సరంలో భారత ప్రభుత్వం సార్ 2019 జనవరి 10వ తేదీన, ఎందుకంటే ఇటీవల కాదు కాబట్టి కొద్దిగా గుర్తుపెట్టుకోండి, 2019 జనవరి 10వ తేదీన సార్ ఎన్క్యాప్ అనేటువంటి ప్రోగ్రామ్ను దాన్ని ప్రారంభించడం జరిగింది. సార్ ఎన్క్యాప్ అంటే ఏంటి మళ్ళీ చెప్తున్నా. సార్ ఎన్క్యాప్ ఎప్పుడు వచ్చింది? 2019. సార్ నేను గతంలో చెప్పిన వీడియో ఇప్పుడు వీడియో పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తూనే వస్తుంది. సార్ ఎన్క్యాప్ అంటే ఏంది? ఎన్క్యాప్ అంటే అర్థం ఏంటంటే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. సార్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. ఏంటి సార్ ఈ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అంటే? అసలు దేనికోసం ఉద్దేశించింది? సార్ 2019 జనవరి 10వ తేదీన ప్రారంభించబడినటువంటి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అనేది సార్ వాతావరణంలో ఉన్న కేవలము PM 2.5 PM 10లను నివారించడం కోసం వచ్చిన ప్రోగ్రామే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. సార్ ఎందుకు సార్? పొల్యూషన్స్ ఎన్నో ఉన్నాయి, ఎందుకు వీటి మీదే ఎక్కువ ప్రభావం, ఎక్కువగా దీని మీదే ఎక్కువగా భారత ప్రభుత్వం ఇనిషియేట్ చేస్తుందంటే సార్ ఈ 2 పొల్యూషన్స్ చాలా చాలా ప్రమాదకరమైన పొల్యూషన్స్గా ఇటీవల పేర్కొంటున్నారు. ఈ పొల్యూషన్స్ చాలా కీలకం సార్. ఢిల్లీలో అసలు 30% మరణాలకు ఈ 2 రకాల పొల్యూషన్సే కారణం. కాబట్టి వీటిని కంట్రోల్ చేయాలా. అందులో భాగంగా 2019 జనవరి 10వ తేదీన మోఎఫ్సిసి వాళ్ళు సార్ సార్ మనకు గుర్తుకుందో లేదో సార్, మోఎఫ్సిసి అంటే తెలుసు అనుకుంటున్నా, మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్. సార్ క్లైమేట్ చేంజ్ యాక్చువల్గా ఈ మోఎఫ్సిసి 2014లో ఏర్పడింది. అంతకుముందు కూడా ఏర్పడింది. 1980వ సంవత్సరంలో పర్యావరణ విభాగం ఏర్పడింది. 1985వ సంవత్సరంలో పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏర్పడింది. ఈ పర్యావరణ మంత్రిత్వ శాఖను అనగా మోఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అనేటువంటి శాఖను క్లైమేట్ చేంజ్ కూడా కలపడం జరిగింది. ఇప్పుడు 2014లో సార్ వస్తుంది, ఎందుకంటే మనం 3rd చాప్టర్లో క్షుణ్ణంగా అధ్యయనం చేద్దాం. ఇక్కడే మాట్లాడుతున్నా, ఒకసారి చూడండి. 1980వ సంవత్సరంలో పర్యావరణ విభాగం వచ్చింది, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. 1985వ సంవత్సరంలో మోఎఫ్ వచ్చింది, మోఎఫ్ సార్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్. అదే 2014లో దీన్ని ఈ మంత్రిత్వ శాఖ దీన్ని మోఎఫ్సిసిగా పేరు మార్చడం జరిగింది. సార్ మోఎఫ్సిసి అంటే ఏంది? మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ క్లైమేట్ చేంజ్. 2014వ సంవత్సరంలో వచ్చినటువంటి పేరు మార్చడం జరిగింది. మరి ఈ మోఎఫ్సిసి వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్క్యాప్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ను డిజైన్ చేయడం జరిగింది. సార్ ఏంటి సార్ ఎన్క్యాప్ అంటే? నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. సార్ ఎప్పుడు వచ్చింది? 2019 జనవరి 10వ తేదీన. ఏంటి సార్ దీని ఉద్దేశము? PM 2.5 PM 10లో తగ్గింపు. రేపు ఎగ్జామ్ హాల్ ఇట్లా అడుగుతాడు సార్, స్టేట్మెంట్లో సరికానిది గుర్తించండి. సార్ జాగ్రత్త ఏంటి? ఎన్క్యాప్ అనే ప్రోగ్రామ్ను 2019 జనవరి 10వ తేదీన ప్రారంభించడం జరిగింది, కరెక్టే. ఎన్క్యాప్ అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా మోఎఫ్సిసి వాళ్ళు ఈ ప్రోగ్రామ్ను డిజైన్ చేయడం జరిగింది. సార్ ఎన్క్యాప్ అనేటువంటి ప్రోగ్రాము ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి కార్బన్ మోనాక్సైడ్ యొక్క స్థాయిని తగ్గించడం కోసం ప్రారంభించారు. ఇక్కడ బాయ్ సార్ ఆన్సర్. సార్ ఎన్క్యాప్ వచ్చింది ఎందుకు? PM 2.5 PM 10 తగ్గించడం కోసమే. మళ్ళీ చెప్తున్నా, అక్కడ పోయింది. కాబట్టి 3 స్టేట్మెంట్లో కరెక్ట్ ఉన్నది ఏంటంటే మొదటి 2, మూడోది రాంగ్. రేపు అడుగుతాడు 1 2 3 కరెక్ట్, 1 3 కరెక్ట్,
3 కరెక్ట్, 1 2 కరెక్ట్. సరి కానిది అన్నాడు అనుకో 3 1 సరి కాదు. 1కి 2 సార్లు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సార్ మరి ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈ ఎన్క్యాప్ ప్రోగ్రాంలో భాగంగా సార్ 2017 18 బేసిక్ అంటాం సార్. ఈ సంవత్సరాల్లో సార్ జాగ్రత్త వినండి, 2017 18 సంవత్సరంలో ఎంతైతే PM 2.5 PM 10 ఉన్నాయో ఎప్పుడో సార్ వచ్చింది 2019 కదా అంటే సార్ గతంలో ఉన్నదాన్ని బేస్ ఇయర్గా తీసుకున్నారు. 2017 18లో PM 2.5 PM 10 ఎంత ఉన్నాయో దానికి 2024 25 సంవత్సరం వచ్చారు సార్. 2017 18 సంవత్సరంలో ఎంత ఉందో రేపు భవిష్యత్తులో 2024 25 సంవత్సరం వచ్చే నాటికి 20 to 30% తగ్గించాలి సార్. 20 to 30% తగ్గించాలి సార్. మళ్ళీ ఒకసారి చెప్తాను, జాగ్రత్త అర్థం చేసుకోండి. ఇంకోసారి చెప్తానా సార్. 2019 జనవరి 10వ తేదీన వచ్చినటువంటి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అనేది 2017 18 బేస్ ఇయర్లో ఎంతైతే ఈ PM 2.5 PM 10 ఉన్నాయో దానికి 20 to 30% తగ్గించాలా, ఒక లక్ష్యం సార్. ఇంకో లక్ష్యం ఏంటంటే ఇది PM 2.5 PM 10 తగ్గించేసినాం. ఎంత తగ్గించినాం? ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్. 2017 18లో PM 2.5 PM 10 ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్. PM 2.5 PM 10 ఎంత ఉంది సార్? ఇదేమో 60 అనుకున్నాం, ఇదేమో 80 అనుకున్నాం. 20 to 30% తగ్గించాలా సార్. 20 to 30% అనుకో, ఒక ఎగ్జాంపుల్ 20 to 30% తగ్గించాలా. ఇది ఒక 50 అయింది అనుకోండి సార్. ఇది ఎంత అవుతుంది? ఒక 70 అనుకోండి. తగ్గించాం. ఓకే, ఈ ప్రోగ్రాంలో భాగంగా తగ్గించాం. ఇప్పుడు ఇంకొక ఇనిషియేటివ్ ఏమంటే ఇది కొంచెం పెరిగిన పర్లా ఇంకా తగ్గించాలా సార్. ఇదేం చేయాలంటే స్థిరీకరించాలా, ఇంకా పెంచకూడదు, ఇంకా పెరగకూడదు సార్. ఇది కూడా పెరగచ్చు అంటే ఇది కొంచెం పెరగచ్చు. ఎందుకు పెరగచ్చు? 60 ఉండేది తగ్గించడం. ఒకవేళ కొన్ని కారణాల వల్ల పెరిగింది అనుకో సార్, పెరుగుతుంది. మామూలు PM 2.5 ఎక్కువ పెరుగుతుంది, కానీ PM 10 మాత్రం స్థిరీకరించాలి సార్. స్థిరీకరించడం అంటే అర్థం ఏంటంటే ఇంకా పెంచకూడదు PM 10ను స్థిరీకరించాలని గుర్తుపెట్టుకోండి. కానీ 2 రకాల పొల్యూషన్స్ 20 to 30% తగ్గించాలా, PM 10ను మాత్రం స్థిరీకరించాలా. అయితే ఈ 2024-25 తర్వాత దీన్ని 2025 26 కూడా మార్చడం జరిగింది, అంటే పెంచడం జరిగింది. అనగా 2025 26 రేపు 26 మార్చి 31 వరకు ఈ ప్రోగ్రామ్ ఉంది అని గుర్తుపెట్టుకోండి. ఈ ప్రోగ్రామ్ ఉంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా 20 to 30% సార్. మళ్ళీ రకరకాల కార్యక్రమాలు వస్తాయి, అవి మళ్ళీ మాట్లాడదాం. ఇక్కడ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ సార్. ఇందులో భాగంగా నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంలో భాగంగా 2020 సంవత్సరంలో నగర 1 యోజన అనే ఒక కార్యక్రమం వచ్చింది. చూడండి సార్, నగర 1 యోజన అనే ఒక కార్యక్రమం వచ్చింది సార్. నగర 1 యోజన ఏంటి సార్? ఈ ప్రోగ్రామ్ అంటే 2020 సంవత్సరంలో వచ్చింది. ఏంటి సార్? పేరులో ఉంది నగర 1 యోజన సార్. నగరాలలో 1 అంటే వనాలు, చెట్లు పెంచేదే. ఎన్ని చెట్లు ఎన్ని నగరాల్లో సార్? 1000 నగరాలలో పెంచాలి సార్. 1000 నగరాలలో అడవులు పెంచాలా, చెట్లు పెంచాలా. చెట్లు పెంచితే ఆటోమేటిక్గా పొల్యూషన్ తగ్గుతుంది అనే ఉద్దేశంతో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంలో భాగంగా 1000 నగరాల్లో నగర 1 యోజన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది సార్. ఇదే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంలో భాగంగా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారంటే మాకే నామ్ ఏక్ పేడ్ సార్. ఒకసారి చూడండి, మాకే నామ్ ఏక్ పేడ్ అంటే అమ్మ పేరుతో ఒక చెట్టు సార్. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో తల్లిని మనము బాగా గౌరవిస్తాం. అందులో భాగంగా తల్లి పేరుతో, మన కన్న తల్లి ఒక పేరుతో ఒక చెట్టు నాటండి. ఆ చెట్టు ఏం చేస్తుందంటే పెరిగి పెద్దయి వాతావరణంలో ఉన్న పొల్యూషన్స్ అంతా పీక్కుంటుంది. తద్వారా నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే ఈ చెట్టు నాటి నాంది పలకడం జరిగింది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా రకరకాల స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. జస్ట్ ఇది కూడా 2019లో వచ్చిన ఎన్క్యాప్ ప్రోగ్రాంలో భాగంగా రావడం జరిగింది.
ఇదంతా గుర్తుపెట్టుకోవాలి సార్. 2017-18లో బేస్ ఇయర్లో భాగంగా 20-30% PM 2.5 PM 10 తగ్గించాలి. అయితే 2024-25 ఉండే మళ్ళీ దాన్ని ఒక సంవత్సరం ఎక్స్టెండ్ చేయడం జరిగింది. కానీ PM 10 మాత్రం ఖచ్చితంగా స్థిరీకరించుతున్నాయి. ఇంకా పెంచకూడదు, స్థిరీకరించాలి అని ఈ ప్రోగ్రాంలో భాగంగా 1000 నగరాల్లో వనాలను పెంచాలి, చెట్లను పెంచాలి. దీన్ని నగరవన యోజన. సరే, ఇదే భాగంగా నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే ఈ మాకే నామ్ ఏక్ పేడ్ అనేటువంటి ఒక కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి సార్. ఇంకా ఏమైనా ఉన్నాయా చూడండి సార్, ఎన్ని చాలా ఉంటాయి, మళ్ళీ చెప్తున్నా సార్. ఇంకా ఏమైనా ఉన్నాయా సార్, ఒకసారి చూద్దాం. సఫర్ అంటే ఏంటి చెప్తాం సార్. సఫర్ ఇది ఒక మొబైల్ యాప్ సార్. ఇది ఒక యాప్ పేరు, ఇది మొబైల్ యాప్ సార్. మొబైల్ యాప్ ఇది. సఫర్ అనేది ఒక మొబైల్ యాప్ సార్. సఫర్ ఉంది, సమీర్ ఉంది సార్. జస్ట్ సఫర్ గుర్తుపెట్టుకున్నాం సార్. సఫర్ అంటే ఏంటి చూద్దాం ఒకసారి. సఫర్ అంటే సిస్టమ్ ఫర్ ఎయిర్ క్వాలిటీ. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, సిస్టమ్ ఫర్ ఎయిర్ క్వాలిటీ వెదర్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, సిస్టమ్ ఫర్ ఎయిర్ క్వాలిటీ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్. మళ్ళీ ఒకసారి చెప్తాను సార్. సఫర్ అంటే చూడండి, సిస్టమ్ ఫర్ ఎయిర్ క్వాలిటీ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ అనేది ఒక మొబైల్ యాప్ సార్. ఈ మొబైల్ యాప్ ఏం చేస్తుందంటే, ఈ మొబైల్ యాప్ అసలు ఎవరు తయారు చేస్తారు సార్? ఫస్ట్ ఈ మొబైల్ యాప్ ఎవరు తయారు చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ వాళ్ళు తయారు చేశారు. భూ మంత్రిత్వ శాఖ వాళ్ళు తయారు చేయడం జరిగింది సఫర్ అనేటువంటి మొబైల్ యాప్ సార్. ఈ సఫర్ అనేటువంటి మొబైల్ యాప్ అసలు ఏం పని చేస్తుందంటే ప్రధానంగా 4 నగరాలు సార్. సఫర్ అనేది ప్రధానంగా ముఖ్యంగా 4 నగరాల్లో, ప్రధానంగా 4 నగరాలు. ఈ 4 నగరాల్లో ఏం చేస్తుందంటే నగర పౌరులకు సఫర్ అనేటువంటి మొబైల్ యాప్ ద్వారా ఈ పొల్యూషన్ ఏ స్థాయిలో ఉంది, పొల్యూషన్ కాకోకుండా ప్రజలకు ఏం చేస్తా ఉంటుంది, సలహాలు ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ యాప్ ద్వారా ఏం చేస్తుందంటే నిరంతరము ఈ పొల్యూషన్స్ గురించి ప్రజలకు అవగాహన కలిగిస్తుంది సార్. ఆ 4 నగరాలు సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆ 4 నగరాల్లో ఒక నగరం పేరు ఏం పేరంటే ముంబాయి సార్. బొంబాయి లేదా ప్రజెంట్ ముంబాయి అంటాను. ముంబై పక్కనే ఉన్నటువంటి పూణే, మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక ప్రాంతం పేరు పూణే సార్. ఆ ముంబై పైన గుజరాత్లో ఉన్న ప్రాంతం పేరు అహ్మదాబాద్ సార్. 4వది దేశ రాజధాని ఢిల్లీ సార్. ఈ 4 గుర్తుపెట్టుకోండి. ఈ 4 నగరాలలో ఉన్నటువంటి పొల్యూషన్స్ కోసం ప్రజలకు ఎల్లప్పుడూ సమాచారాన్ని ఇవ్వడం కోసం ప్రారంభించబడిన మొబైల్ యాపే సఫర్. ఎవరు ప్రారంభించారో సార్? MOEFCC వాళ్ళు సార్. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ అంటాం. MOES అంటే MOEFCC కాదు, MOES అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ అనేటువంటి ఒక భూ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది సార్. 4 నగరాలు జస్ట్ ఐడెంటిఫై చేయండి. ఇవి ముఖ్యంగా పోలీసులకు సంబంధించినటువంటి ఒక యాప్. మరి సార్ ఢిల్లీలో ఏమైనా యాప్ ఉందా సార్? ఢిల్లీలో కూడా ఒక యాప్ ఉంది సార్. ఇది సఫర్ అనేది వదిలేండి సార్. ఢిల్లీలో ఏమైనా యాప్ ఉందంటే ఢిల్లీలో ఉన్న యాప్ని ఏమంటామంటే సమీర్ యాప్ సార్. ఢిల్లీలో ఉన్న యాప్ పేరు ఏంటంటే సమీర్ యాప్ సార్. ఇక్కడ చూడండి, సమీర్ యాప్ సార్. న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఒక యాప్ పేరే సమీర్ యాప్. ఈ సమీర్ యాప్ ద్వారా మన పొల్యూషన్ సంబంధించినటువంటి డౌట్లు ఏమైనా ఉంటే అడగచ్చు, వాళ్ళు మనకు సమాధానం ఇస్తారు. వాళ్ళు కూడా ఢిల్లీ నగర పరిసర ప్రాంతాల్లో ఏం చేస్తారంటే నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సమీర్ యాప్, మళ్ళీ చెప్తున్నా సమీర్ యాప్. సరే సార్, ఇంకా ఏమైనా మన భారత ప్రభుత్వం ఏమైనా చెప్పిందా? ఇంకా ఏమైనా మన భారత ప్రభుత్వం ఏమైనా ఇనిషియేటివ్స్ ఏమైనా ఉన్నాయంటే వెరీ ఇంపార్టెంట్. స్మాగ్ టవర్స్ పేర్లోనే ఉంది సార్. ఒక ద్వితీయ పొల్యూషన్ ఏంటంటే ద్వితీయ కాలుష్య కారణం చెప్పుకున్నా సార్. స్మోక్ ప్లస్ ఫాగ్ కలిస్తే స్మాగ్ టవర్స్ అంటే ఏంటంటే మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా శీతాకాలంలో దట్టమైన పొగమంచు ఏర్పడి యాక్సిడెంట్లు ఎక్కువైతాయి. ఆ పొగమంచును పీల్చడం వల్ల మన లంగ్ క్యాన్సర్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది. మరి స్మాగ్ టవర్స్ అంటే ఏంటంటే సార్, ఈ టవర్స్ దాదాపుగా 24.2 మీటర్లు ఉంటాయి. ఈ టవర్ అంటే ఇలా పొడవుగా ఉంటుంది సార్. ఇది ఏం చేస్తుందంటే ఈ టవర్ పైన 24 మీటర్లు అంటే అర్థం చేసుకోండి. ఢిల్లీలో ప్రవేశపెట్టడం జరిగింది సార్. ప్రారంభంలో ఈ స్మాగ్ టవర్స్ ఎక్కడ ప్రవేశపెట్టారంటే ఢిల్లీలో ప్రవేశపెట్టారు. ఎందుకంటే ఢిల్లీనే కదా పెద్ద పొల్యూషన్, కాబట్టి ఢిల్లీలో ప్రవేశపెట్టారు. ఢిల్లీలో ఏం చేస్తారంటే ఈ స్మాగ్ టవర్ ఏం చేస్తుందంటే
ఈ గాలిలో ఉన్నటువంటి ముఖ్యంగా PM 2.5 కానీ PM 10 కానీ ఈ స్మార్ట్ టవర్స్ ఏం చేస్తాయంటే పీల్చుకొని దానంతా ఒక దగ్గర కేసేస్తాయి స్మార్ట్ టవర్స్. అంటే ఎయిర్ చుట్టుపక్కల ఉన్న ఎయిర్ అంతా క్లీన్ చేస్తుంది. మరి ఈ స్మార్ట్ టవర్స్ ఎవరు తయారు చేశారు సార్? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, IIT ముంబై, IIT బాంబే. బాంబే IIT వాళ్ళు దీని తయారీలో కీలక పాత్ర వహించడం జరిగింది. ఈ IIT బాంబే వాళ్ళకు సహాయం చేసిన వాళ్ళు ఎవరంటే టాటా కంపెనీ వాళ్ళు కూడా సహాయం చేశారు. ఈ టాటా కంపెనీ సహకారంతో IIT బాంబే వాళ్ళు ఏం చేశారంటే IIT బాంబే వాళ్ళు ఢిల్లీలో ఈ స్మార్ట్ టవర్స్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ స్మార్ట్ టవర్స్ ఏం చేస్తాయంటే PM 2.5 కానీ PM 10 కానీ వాతావరణంలో పీల్చుకొని ఒక దగ్గర వేసుకొని ఎయిర్ అంతా క్లీన్ చేస్తాయి. ఇవన్నీ అడుగుతారా సార్ అంటే జస్ట్ గుర్తుపెట్టుకోండి. స్మార్ట్ టవర్స్ ఎక్కడ ప్రవేశపెట్టారు? ఢిల్లీలో. వరల్డ్లో అయితే చైనాలో అతి పెద్ద టవర్ ఉందంట, చైనాలో అతి పెద్ద స్మార్ట్ టవర్స్ ఉన్నాయంట. దాన్ని చూసి మన ఇండియాలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అడుగుతారా అడగరా మనకు సంబంధంగా ఇవన్నీ ఒకసారి బ్రెయిన్లో ఫీడ్ చేయండి. ఒకటే రోజు చదివితే రాదు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్. ఇవాడు ఏ రూపంలో అడగని మనం చేసేటట్లు ఉండాలా. నెక్స్ట్ ఇంకా ఏమైనా ఉందా? NCAP అనే ప్రోగ్రామ్, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అనేది, అందులో భాగంగా సెప్టెంబర్ 7 ఒక డేట్ వెరీ ఇంపార్టెంట్. సెప్టెంబర్ 7 వెరీ ఇంపార్టెంట్. ఏంటి ఈ డేటు? బ్రెయిన్లో ఫీడ్ చేయాలి. కొన్ని డేట్లు కూడా ఇంపార్టెంటే. సెప్టెంబర్ 16 మనందరికీ తెలిసిందే వరల్డ్ ఓజోన్ డే. వెరీ ఇంపార్టెంట్. వరల్డ్ ఓజోన్ డే గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ చూడండి, సెప్టెంబర్ 7వ తేదీ ఏంటంటే ఇంటర్నేషనల్ క్లీన్ ఎయిర్ డే. చూడండి, ఇంటర్నేషనల్ క్లీన్ ఎయిర్ డే ఫర్ బ్లూ స్కై. ఇదంతా అవసరంలే, నేను తెలుగులో మాట్లాడుకోవాలంటే అంతర్జాతీయ గాలి స్వచ్ఛతా దినం. తెలుగులో అంతర్జాతీయ గాలి స్వచ్ఛతా దినం. స్వచ్ఛత సెప్టెంబర్ 7 గుర్తుపెట్టుకో సెప్టెంబర్ 7వ తేదీన అంతర్జాతీయ గాలి స్వచ్ఛతా దినం. ఈ అంతర్జాతీయ గాలి స్వచ్ఛతా దినం రోజున మన భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే క్లీన్ ఎయిర్ సిటీస్ ప్రకటిస్తుంది. పేర్లో ఉంది క్లీన్ ఎయిర్ సిటీస్. అంటే ఏ సిటీస్ అయితే క్లీన్గా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పాను అనుకో, గతంలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తా, నీకొద్దు. గ్రూప్ 2 మెయిన్స్ ఎప్పుడైతే మనకి ఎగ్జామ్ జరుగుతుందో, ఎగ్జామ్ ముందు భాగంలో దాదాపుగా మనం ఏం చేస్తామంటే ఎగ్జామ్ ముందు ఒక నెల ఏం చేస్తామంటే ఓన్లీ కరెంట్ అఫైర్స్ మొత్తం ఎక్కువ భాగము. ఫస్ట్ చాప్టర్లో కరెంట్ అఫైర్స్ ఉంటాయి, 4th చాప్టర్లో కరెంట్ అఫైర్స్ ఉంటాయి, 5th చాప్టర్లో కరెంట్ అఫైర్స్ ఉంటాయి, 2nd చాప్టర్లో కూడా ఉంటాయి. మనం ఓన్లీ కరెంట్ అఫైర్స్తో 1 మంత్ ఏం చేస్తామంటే కనీసం అంటే కరెంట్ అఫైర్స్ మీదే ఒక 30 నుంచి 40 వీడియోలు ఉంటాయి. ప్రతిరోజు 2 వీడియోలు చొప్పున ఒక 15 నుంచి 20 రోజుల్లో మనం కంప్లీట్ చేస్తాం కరెంట్ అఫైర్స్. అప్పుడు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఓల్డ్ డేటా నేర్చుకుని మళ్ళీ న్యూ డేటా కన్ఫ్యూజ్ అవుతూ అవసరమే లే. ఖచ్చితంగా అడిగినాడు అంటే న్యూ డేటా మీదే అడుగుతాడు. దాంట్లో 100కు 100% గ్యారంటీ. ఎవడు కూడా 2022 డేటా అడగడు, 2023 డేటా అడగడు. దాని గురించి వదిలేసేయండి. ఒకవేళ అడిగినా ఎవడు చేయలేడు. కాబట్టి మనమే కాదు, అసలు ఎగ్జామ్ రాసేవాడు ఎవడైనా 2022 డేటా ఎవరు నేర్చుకోలేడు. కాబట్టి మనము నెక్స్ట్ రేపు 2026లో కానీ లేదా 2026లో ఎగ్జామ్ రాసానుకో 25 డేటా నేర్చుకున్నాం. అప్పుడు నేను అక్కడ మీకు డేటా చెప్తాను. కాబట్టి మీరు ఇక్కడ ఏం గుర్తుపెట్టుకుంటారంటే ఇంటర్నేషనల్ క్లీన్ ఎయిర్ డే అనేది గుర్తుపెట్టుకోండి. సెప్టెంబర్ 7 ఆ రోజు నేను భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే క్లీన్ ఎయిర్ సిటీస్ను ప్రకటిస్తుంది, MOFCC ప్రకటిస్తుంది. అంటే భారత ప్రభుత్వం అంటే ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఎన్విరాన్మెంటల్ సైన్స్కి సంబంధించి MOFCCనే. ఇది మనకు సంబంధించి ఇంకా కొన్ని చిన్న ఇనిషియేటివ్స్ ఉన్నాయి. ఒకసారి చూద్దాం. చిన్న ఇనిషియేటివ్స్లో గ్రీన్ క్రాకర్స్ ఒకసారి చూద్దాం స్మార్ట్ టవర్స్ గురించి మాట్లాడినాం. తర్వాత గ్రీన్ క్రాకర్స్ ఏదో చూద్దాం ఒకసారి. గ్రీన్ క్రాకర్స్ అంటే ఏం లే, హరిత టపాకాయలు. ఇంకా మాట్లాడాలి ఏం మామూలుగా టపాకాయలు పేరు పటాసులు అంటాం. ఇవి కాల్చినప్పుడు దాంట్లో ఏముంటుందంటే బేరియం నైట్రేట్ ఉంటుంది. ఈ బేరియం నైట్రేటు ఉంటుంది. ఇది పర్యావరణానికి ధ్వని కాలుష్యంతో పాటుగా అనేక రకాల పొల్యూషన్స్కు కారణమవుతుంది. అదే ఈ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే 2018వ సంవత్సరంలో ఖచ్చితంగా అడుగుతాడు మీకు పెట్టు. ఈసారి ఇట్లాంటివి అడిగేది. యాక్చువల్గా ఇట్లాంటివి ఎవరు మాట్లాడాలో భారత ప్రభుత్వం మాట్లాడాలా. సుప్రీంకోర్టే చొరవ తీసుకుంది. 2018వ సంవత్సరంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, అయ్యా భారత ప్రభుత్వము ఈ
పొల్యూషన్స్ కోసం ముఖ్యంగా టపాసులు ఎక్కువ పేలుస్తున్నారు. పేల్చడం వల్ల ఈ బేరియం నైట్రేట్ అనేటువంటి పొల్యూషన్ ఎక్కువగా విడుదలవుతుంది. కాబట్టి దీన్ని తగ్గించండి అని చెప్పడంతో వెంటనే భారత ప్రభుత్వం ఏం చేసిందంటే, భారత ప్రభుత్వం కింద పనిచేసే ఒక సైన్స్ ల్యాబ్ ఉంది సార్. దాని పేరు CSIR సార్. CSIR సెంట్రల్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. మళ్ళీ సార్ చెప్తున్నా, సెంట్రల్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఈ CSIR అనేటువంటి సంస్థ ఏం చేస్తుందంటే, దీని కింద ఇంకో సంస్థ పనిచేస్తుంది. దాని పేరు నీరి సార్. నీరి వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు సైన్స్ సంబంధించిన సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలు ఎక్కడ లొకేషన్ కూడా గుర్తుకొట్టుకోవాలా సార్. నీరి సార్. నీరి అంటే ఏంటి సార్? నీరి అంటే నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ అండ్ ఇన్స్టిట్యూట్. మళ్ళీ ఒకసారి చెప్తాను సార్, ఎందుకంటే నీరి అనేది గతంలో ఎన్నోసార్లు అప్లికేషన్స్ అడిగాడు. రేపు ఎగ్జామ్ హాల్లో ఎట్లయినా అడుగుతాడు. మన కొన్ని ప్రశ్నలు సులభంగా ఉన్నాయి. అట్లాంటి ప్రశ్నలు ఉన్నప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది కష్టమైన ప్రశ్నలు చేసింటారు, సులభమైన ప్రశ్నలు తప్పు చేసింటారు. వద్దు. నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి సంస్థ CSIR ఆధ్వర్యంలో పనిచేస్తుంది సార్. ఇది ఎక్కడుంది సార్? నాగపూర్లో ఉంది. మన కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, అయ్యా సుప్రీంకోర్టు మాట మాట్లాడింది, భారతదేశంలో టపాకాయలు పేల్చడం వల్ల బేరియం నైట్రేట్ విడుదలయ్యి ధ్వని కాలుష్యంతో పాటుగా పర్యావరణ కాలుష్యం ఎక్కువైపోయింది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయండి అంటున్నారు. దానితో పాటుగా బేరియం నైట్రేట్తో పాటుగా ఇంకా ఏమైనా వేరే రసాయనం వాడి తయారు చేయొచ్చునా అని మమ్మల్ని అడిగింది. అంటే సుప్రీంకోర్టు అడిగింది ఎవరిని? కేంద్ర ప్రభుత్వాన్ని. వెంటనే ఏం చేసింది కేంద్ర ప్రభుత్వము? దాని కింద పనిచేసి ఒక సంస్థకు చెప్పింది, ఒరే దాన్ని ఏదో చూడరాని. ఆ సంస్థ పేరు ఏంటంటే CSIR సెంట్రల్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఇదేం చేసిందంటే, దీనికి దేశవ్యాప్తంగా దాదాపుగా ఎన్నో సంస్థలు ఉన్నాయి సార్. అందులో ఒక సంస్థ నీరి. దాని పేరులో ఉంది సార్, నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణ అనుకూలమైన అంశాల మీద ప్రయోగాలు చేస్తూ ఉంటుంది సార్. ఏ ఊర్లో ఉంది? మహారాష్ట్రలో నాగపూర్లో ఉంది. ఇదేం చేసిందంటే, సుప్రీంకోర్టు తీర్పును ఆధారంగా చేసుకుని గ్రీన్ క్రాకర్స్ను తయారు చేసింది. ఇది బిట్టు సార్. మళ్ళీ చెప్తున్నా, గ్రీన్ క్రాకర్స్ను ఎవరు తయారు చేశారు? నీరి వాళ్ళు తయారు చేశారు. వాళ్ళు ఎందుకు తయారు చేశారు? వాళ్ళ హెడ్ CSIR చెప్పింది. దీనికి ఎవరు చెప్పినారు? కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కేంద్ర ప్రభుత్వానికి ఎవరు ఆర్డర్ ఇచ్చారు? సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఏ సంవత్సరంలో? 2018లో. ఆర్డర్ ఇస్తానే గ్రీన్ క్రాకర్స్ నీరి తయారు చేసింది సార్. మరి నీరి గ్రీన్ క్రాకర్స్ అంటే అసలు ఏది గ్రీన్ క్రాకర్స్ సార్? మన DYEలో మెయిన్స్లో అడిగిన ప్రశ్న ఇది సార్. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పును ఆధారంగా చేసుకుని నీరి వాళ్ళు గ్రీన్ క్రాకర్స్ తయారు చేశారు. అందులో బేరియం నైట్రేట్కు బదులుగా ఏం రసాయనం వాడారో వెరీ 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 ఇంపార్టెంట్. మన అడిగాడు, నేను నీట్గా చెప్తా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సార్. దాని బదులుగా బేరియం నైట్రేట్కి బదులుగా పొటాషియం నైట్రేట్ వాడారు సార్. పొటాషియం నైట్రేట్ వాడారు. ఇదే మన DYEO మెయిన్స్లో అడిగిన ప్రశ్న సార్. మళ్ళీ చెప్తున్నా, సారీ, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగినటువంటి ప్రశ్న సార్. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగాడు. గ్రూప్ 1లో DYEO కాదు, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడగడం జరిగింది సార్. బేరియం నైట్రేట్కి బదులుగా పొటాషియం నైట్రేట్ వాడినారు గ్రీన్ క్రాకర్స్. ఇంకా ఏమైనా సార్? టపాకాయల్లో కేవలం బేరియం నైట్రేట్ కాదు, ఇంకా రకరకాల పొల్యూషన్స్ ఉంటాయి. మరి ఇంకా ఏమైనా ఉన్నాయా? ఒకసారి చూద్దాం సార్. ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి సార్, బేరియం నైట్రేట్ బదులు పొటాషియం నైట్రేట్ వాడండి అని చెప్పి. బేరియం నైట్రేట్ బదులు పొటాషియం నైట్రేట్. ఇంకా ఏమైనా మాట్లాడాలంటే సార్ జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ అమ్మోనియా బదులుగా సార్, అమ్మోనియా సార్. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే 1కి 2 సార్లు అర్థం చేసుకుంటేనే. అమ్మోనియా బదులుగా కార్బన్ వాడమన్నాడు. అమ్మోనియా బదులుగా కార్బన్ వాడమన్నాడు. అమ్మోనియాకు బదులుగా ఏం వాడమంటాడు? కార్బన్ అనేది వాడండి. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. కానీ మీరు ఇనిషియేటివ్ మాత్రం ఈ బేరియం నైట్రేట్ పొటాషియం నైట్రేట్ మర్చిపోతండి. ఎక్కువగా అదే అడుగుతాడు సార్. ఇది అడుగుతాడంటే ఇది మీరు గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలా, ఖచ్చితంగా ఇది మాత్రం అడుగుతాడు సార్. గ్రీన్ క్రాకర్స్ ఎవరు తయారు చేశారు? నీరి వాళ్ళు.
ఏ సంవత్సరంలో 2018లో తయారు చేశారు. కోర్టు తీర్పుని ఆధారంగా చేసుకొని అసలు బేర్ యునైటెడ్ బదులు పొటాషియం యునైటెడ్. ఇప్పుడు ఈ గ్రీన్ క్రాకర్స్ వల్ల దాదాపుగా 20-30% పొల్యూషన్ తగ్గిపోయిందంట. ఇంకోటి సుప్రీంకోర్టు ఆర్డర్ ఏమో తెలుసా, కేవలం మీరు ఏం చేస్తారంటే ఈ టపాకాయలు ఎప్పుడు కాలుస్తారంటే రాత్రిపూట, అది కూడా 8 గంటల నుంచి కేవలం 10 గంటల వరకు మాత్రమే కాల్చండి సిటీస్లో, అంతకు మించి కాల్చొద్దండి. రాత్రిపూట 7 గంటలు స్టార్ట్ చేయండి, 10 గంటలు క్లోజ్ చేయండి, అంతేగాని రాత్రంతా 12-1 గంటల వరకు కాల్చొద్దండి అని సుప్రీంకోర్టు ఆర్డరు. గ్రీన్ క్రాకర్స్ మర్చిపోతండి, ఖచ్చితంగా అడగడానికి అవకాశాలు ఉన్నటువంటి ప్రశ్నలు ఇది ఒకటి. ఇది మన గాలి కాలుష్యానికి సంబంధించి. సరే, ఇంకా భారత ప్రభుత్వం ఉన్నాయి మనకు. ఉదాహరణకు బిఎస్ ప్రమాణాలు, భారత్ స్టాండర్డ్ ప్రమాణాలు, ఇవి వద్దు, ఇది 2వ చాప్టర్లో. అక్కడ మనము ఇంధన వనరులు మాట్లాడేటప్పుడు చాలా డీటెయిల్గా మాట్లాడాలి. ఇప్పుడు దాకా చెప్పిన గాలి కాలుష్యానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం నిక్కచ్చిగా బాగా నేర్చుకోండి. సెప్టెంబర్ 7 మర్చిపోద్దండి, గ్రీన్ క్రాకర్స్ మర్చిపోద్దండి, దానితో పాటుగా దాంట్లో వాడేటువంటి రసాయనాలు మర్చిపోద్దండి, దానితో పాటుగా ఇంకా ఏం చెప్తుందంటే న్యామ్ ప్రోగ్రామ్ మర్చిపోద్దండి, నాక్స్ ప్రోగ్రామ్ మర్చిపోద్దండి, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మర్చిపోద్దండి, ఎన్క్యాప్ అనేటువంటి ప్రోగ్రామ్ మర్చిపోద్దండి. యాప్ పేరు 2 యాప్లు చెప్పినా సార్, ఒకటి వచ్చి సమీర్ యాప్, రెండోది వచ్చి సఫర్ అనేటువంటి ఒక యాప్. హవాబాద్లో యాప్ అని వచ్చింది, వైఫాక్స్ అని. ఇవన్నీ పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, ఇంపార్టెంట్ కాదు, కానీ అవి ఎవరైనా గుర్తుపడతారు. కానీ ఇవి మాత్రం ఖచ్చితంగా పెన్ను పేపర్ తీసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.